తత్సత్. జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగంలో 12వ శ్లోకాన్ని కృష్ణ పరమాత్ముడు తెలియజేస్తున్నారు. ఉత్తమ భక్తుడు యొక్క లక్షణాలు తెలియజేస్తున్నారు. అందరూ కూడా భక్తులే, అందరూ కూడా భగవంతుని తాలూకు భక్తులే. భగవంతుడంటే అందరికీ కూడా ప్రేమ, భక్తి ఆ విధంగా ఉంటుంది. కానీ భగవంతుడికి మన మీద ఇష్టం ఉండాలి. భగవంతుని దృష్టిలో ఈయన మంచి భక్తుడు, మంచివాడు, పురుషోత్తముడు, ఉత్తమ పురుషుడు అనే భావం భగవంతుడికి నచ్చాలి. మనం అందరం కూడా భక్తి భావంతో మనం పూజిస్తూ ఉంటాం. మనం పూజించింది వేరు, ఆయన మెచ్చుకున్నది వేరు. భగవంతుడికి మనం ప్రియంగా ఉండాలి. భగవంతుడి మనం ప్రియంగా ఉండాలి. అయితే ఉత్తమ భక్తుని యొక్క లక్షణాలు పరమాత్మ చెప్తున్నారు. ఎటువంటి వాడంటే 13వ శ్లోకాన్ని చెప్తున్నారు. 13వ శ్లోకాన్ని ఏం చెప్తున్నారంటే భగవద్గీతలో అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవ చ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమీ. 13వ శ్లోకం చెప్తున్నారు పరమాత్మ ఏంటంటే అద్వేష్ట సర్వభూతానాం, ద్వేషి కాకూడదు. ఎవరికి కూడా మనం ఎవరు కూడా మనల్ని ద్వేషించకూడదు, మనము కూడా ఎవరిని ద్వేషించకూడదు. అద్వేష్ట సర్వభూతానాం, సర్వభూతానం అంటే ఒక మనిషే కాదు, అన్ని ప్రాణులు కూడాను మనం దేన్ని కూడా ద్వేషించకూడదు. ఎందుకు ద్వేషించకూడదు అంటే సమస్త ప్రాణులు కూడా భగవంతుడి తాలూకా స్వరూపమే, భగవంతుడి తాలూకా అంశమే. కాబట్టి మనం ఎలాగైతే బ్రతుకుతున్నామో మానవ జీవితం అందరూ కూడాను ఆ విధంగా సమస్త జీవరాశులు కూడా ఆ విధంగా బ్రతుకుతున్నాయి. ఏ విధంగా అయితే మన సంతానోత్పత్తి జరుగుతుందో ఆ విధంగా అన్ని ప్రాణుల్లో కూడా సంతానోత్పత్తి జరుగుతుంది. కాబట్టి దేవుని దృష్టిలో, పరమాత్మ దృష్టిలో అందరూ సమానమే. ఎవరిని కూడా మనం ద్వేషించకూడదు. ప్రతి ప్రాణి యందు కూడా ద్వేషభావం ఉండకూడదు. ప్రతి ప్రాణి సమస్త భూతాన ద్వేష్ట సర్వభూతానం, ప్రతి ప్రాణి యందు మైత్రి ఉండాలి, మిత్రభావం కలిగి ఉండాలని చెప్తున్నారు. మిత్రభావం అంటే మనకు ఉపకారం చేసే బుద్ధి మనకు కలిగి ఉండాలి. ఎవరైతే మనకు మిత్రుడు ఉంటాడో వాడి ఎటువంటి దృష్టిలో కూడా మనం వాడికి హాని చేయకూడదు, ప్రమాదాన్ని కలిగించకూడదు. వారిని మనం ఒక మిత్రభావంతో చూసుకోవాలి. మిత్రుడంటే అందరూ భగవత్ స్వరూపులే అనే భావన ఉండడమే మిత్రభావము. అందరూ భగవత్ స్వరూపులే, అందరూ భగవంతులకు అంశమే. నేను ఏ విధంగా అయితే నేను జీవనాన్ని నడిపిస్తున్నానో, సుఖదుఖాలు అనిపిస్తున్నానో, నాలో ఉండేటువంటి ఆత్మశక్తి ఎటువంటిది ఉందో ఆ విధంగా సమస్త ప్రాణులు కూడా ఆ విధంగా ఆత్మశక్తి ఉంది. ఆ విధంగా మనం భావం చేయాలి. ఏ ప్రాణిని కూడా మనం ద్వేషించకూడదు. ప్రతి ప్రాణి యందు మిత్రభావం కలిగి ఉండాలి. ఎప్పుడైతే అందరితో మనం మిత్రభావంతో ఉంటామో మనకు మనశ్శాంతి కలుగుతుంది. ఎవరికైతే మనం హాని చేశామో, ఎవరికి ఇబ్బంది పెట్టామో, ఎవరికైతే మనం హింసించామో అప్పుడు మన మనకి బాధ కలుగుతుంది. అయ్యో ఆయనకి మనం ఇబ్బంది పెట్టామే, ఆయనకి మనం హింసించామనే బాధ కలుగుతుంది. కానీ అందరిలో సమభావంతో ఉండి, అందరితో సరదాగా ఉండి, అందరితో మంచిగా ఉండి మిత్రభావంతో ఉంటే మనకి ఆత్మానందము కలుగుతుంది. ఆ విధంగా కరుణ కలిగి ఉండాలి. కరుణ అంటే దయ అంటారన్నమాట. కరుణ అంటే ఏదైనా ఒక ఆపదలో ఎవరైనా ఉంటే వారికి మనం సహాయం చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎవరైనా ఒక భిక్షగాడు వస్తాడు, ఎవరైనా ఒక ఆపదలో ఉంటారు, అటువంటి వారికి మనం తగినంత సహాయము చేయాలి. నిర్మమో నిరహంకార, మమకారం ఉండకూడదు. మమకారం అనేది కూడా చాలా ప్రమాదకరమైనది. దేని మీద మనం మమకారం పెంచుకుంటామో అది కొన్నాళ్ళకి నశిస్తుంది, లేకుండా పోతుంది. అప్పుడు మమకారం అనేది మనలో ఉండిపోతుంది. అప్పుడు మన దుఃఖానికి మనం కారణమవుతాము. నిర్మమో నిరహంకార, అహంకారం ఉండకూడదు. నేను గొప్పవాడిని, అంతవాడిని, ఇంతవాడిని అని. అహంకారం అంటే అంతా నేనే చేస్తున్నాను, నా వల్లే జరుగుతుంది
అనే భావన, పరమాత్మని మర్చిపోవడమే అహంకారము. అహంకారం అంటే నేను కూడా అనుకుంటారు. నేను అంటే మనసు, బుద్ధి, చిత్తము అహంకారం అంటారు. మనసు సంకల్పిస్తుంది, బుద్ధి విచారణ చేస్తుంది, చిత్తము చంచల స్వభావం ఉంటుంది. ఈ 3 చేస్తూ ఉంటే అహంకారము నేను చేస్తున్నాను అనే భావన మనలో ఉండకూడదు. నేను చేస్తున్నట్టున్నాను. నేనంటే నేనెవరు? ఆత్మ. ఆత్మకి ఇటువంటి చంచల స్వభావం ఉండదు. దేనికి ఉంటుందంటే మనసుకు ఉంటుంది, ఇంద్రియాలకు ఉంటాయి. కాబట్టి నేనెవరు? నేను ఆత్మస్వరూపాన్ని అనే భావం చేసుకొని, నాకంటే అతీతమైనటువంటి ఇంద్రియాలు, నాకంటే అతీతమైనటువంటి శరీరము, నాకంటే అతీతమైనటువంటి మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా నాకు విలక్షణంగా ఉంటాయి. వాటికి నేను సాక్షిగా అని భావం చేసుకొని, దేని యందు కూడా అహంకారం లేకుండా నేను గొప్పవాడిని, పండితుడిని, మహాజ్ఞాని, మహాయోగిని, నేను ఆరోగ్యవంతుణ్ణి, నేను ధనవంతుణ్ణి అనే భావన ఎప్పుడు కూడా మనకి ఉండకూడదు. ఎందుకంటే మన పూర్వజన్మ సుకృతాన్ని బట్టి అవి మనకి లభిస్తూ ఉంటాయి. మనం చేసిన పాపాన్ని బట్టి మనకి దుష్కృతాలు వస్తూ ఉంటాయి. కొన్ని పాపాలు వస్తుంటాయి. మంచి మంచి మార్గం ఉండి వెళ్ళేవాడికి మంచి మార్గం కలుగుతుంది. ఆ విధంగా మనం స్వామి ఏం చెప్తున్నారంటే, నిర్మమో నిరహంకారః, అహంకారం మనలో ఉండకూడదు. సమదుఃఖ సుఖ, సుఖ దుఃఖములు మన ప్రతి ఒక్కరికి వస్తుంటాయి. ఒక మానవుడికి కాదు, ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి జీవికి కూడా సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి. కానీ మానవుడికి వచ్చేసరికి ఏమిటంటే మనకు తెలుస్తుంది ఈ సుఖంలో ఉన్నాము, దుఃఖంలో ఉన్నామని. ఆ విధంగా సుఖం అనేది ఆత్మభావంతో ఉండి నిరంతరం కూడా ఆత్మశక్తితో ఉండి నిరంతరం కూడా పరమాత్మే గతి అని ఉన్నవాడికి సుఖం కలుగుతుంది. దుఃఖం ఎలాగంటే భగవంతుడిని మర్చిపోయి, దేవుణ్ణి మర్చిపోయి, అంతా నేనే చేస్తున్నాను, నా ఇష్టం వచ్చినా నేను చేస్తూ ఉంటాను అనే విధంగా ఎవరైతే ఉంటారో వారికి దుఃఖం కలుగుతుంది. వాటి సుఖ దుఃఖాలు 2 వస్తుంటాయి. వాటి సమభావన కలిగి ఉండాలి. సుఖం వచ్చింది, సమభావన కలిగి ఉండాలి. దుఃఖం వచ్చింది, సమభావన కలిగి ఉండాలి. అవన్నీ కూడా భగవంతుల యొక్క విషయాలు చెప్తున్నారు. క్షమి అంటే ఓర్పు ఉండాలి. అన్నిటికంటే మహా మంచిది, చాలా జీవితంలో అన్నిటికంటే ఒక మంచి మార్గాన్ని వెళ్ళడానికి మహాశక్తివంతమైనది క్షమ, ఓర్పు. అనేక రకాలైన ఈ మానవ జీవితంలో ఉండేటువంటి అనేక రకాల మనకి నిందలు వస్తుంటాయి, అపనిందలు వస్తుంటాయి. మనం తప్పు చేయకపోయినా మన మీద తప్పు ఎంచుతూ ఉంటారు. మనం మంచిగా ఉన్నా సరే అసూయతో, ద్వేషంతో మన మీదకి అనేక రకాలైనటువంటి ద్వేషంతో ఉంటారు. కానీ అటువంటిప్పుడు మనం క్షమ, ఓర్పు కలిగి ఉండాలి. అన్ని విషయాలందు ఓర్పు కలిగి ఉండాలి. అన్నిటికంటే మహా మంచిది, శ్రేష్టమైనది ఓర్పు అని చెప్తున్నారు. ఈ విధంగా ఎవరైతే ఈ గుణాలతో ఉంటారో, ఎవరి అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ క్షమే. ఈ గుణాలు ఎవరిలో అయితే ఉంటాయో వారు నాకు ఇష్టము, వారి నాకు ప్రియుడు అని భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు తెలియజేస్తున్నారు. ఆ విధంగా మనలో ఉన్నటువంటి గుణాలు ఏ గుణాలు ఉన్నాయి అని మనం విచారణ చేసుకొని, సాధన చేసుకొని, మనలో ఉండే అజ్ఞానాన్ని పోగొట్టుకొని, మనలో ఉండే అహంకారాన్ని పోగొట్టుకొని ఒక మంచి స్వభావంతో సమాజంలో ఉండాలని భగవంతుడు కోరుచున్నాడు. అటువంటి వాడికే భగవంతుడు అంటే ఇష్టము అని పరమాత్మ తెలియజేశారు. హరి ఓం తత్సత్. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.